అయితే సరదాగా కలకల్లాడుతుంది ఇల్లు అయితే. ఇలా భోగి పండ్లు పోయడం వల్ల ఇంట్లో ఒక పండగలాగా ఎంత హ్యాపీగా ఉంది కదా. మా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏం కదలే డాడీ. మా అక్క కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది, కానీ మా అక్క పండగలకి రాదండి. ముగ్గురు మగవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు డాడీ. పిల్లలు అయితే చాక్లెట్లు ఎరుకోవడంలో ముందున్నారు. పొయ్యి పొద్దు టక టక పోసి అందరికి చిట్టే అందరికి అయ్యే పోసేయండి. ఇటు చూడండి ఒక్కసారి స్మైల్ ప్లీజ్. ఓకే ఒక్కొక్కటి పోయి ముందు ఇక్కడ కానీ చేయండి. స్టార్ట్. నువ్వు కూడా తిను బాగా. మా అక్క కూడా చూడండి బాగా తింటుంది, పోసుకుంటూ మరి తింటుంది. మా అక్క కూడా రేగి పళ్ళు తింటుంది, మళ్ళీ చాక్లెట్లు కూడా మిల్కి బాగా వెతుక్కుంటుంది చూడండి ఒకసారి. ఇప్పుడు వరుసగానైతే వేయడం అవుతుంది. ఆగు ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం. వాయనం అయితే ఇక్కడ వేయడం జరుగుతుందండి చూడండి ఒకసారి. చూడండి అందరు మా పిల్లలకి ముందు చాక్లెట్ చాక్లెట్లు అవన్నీ అటే పోతాయి, తొక్కుతారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి అందరూ. వాయినాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అమ్మ మర్చిపోతుందమ్మా అక్క, మీ అమ్మ ఇక్కడనైతే వీడియో తీసుడు ఇలా. కాళ్ళు అయితే బాగా మొక్కుతుంది మా మిల్కి. చూడండి ఎంత పెద్దల పట్ల గౌరవం, చాలా గౌరవిస్తుంది పెద్దల్ని. అయితే చాలా మంచిగా పిలుస్తుంది. ఒక్కొక్కరు అయితే దీవెనలు తీసుకుంటున్నారు చూడండి పిల్లలందరూ. జరుగురా బక్కగా ఆదిత్య బాగానే తింటారు కానీ చూస్తే బక్కగా ఉంది, అందుకని రేగి పనులన్నీ ఏరుకుని ఆమె తింటుందని చెప్తుంది. సరే తిని వదిలేసాము. బాగా చూసుకోండి. ఆమె పేరు నవ్య. తీయకంటూనే తినేస్తుంది చూడండి. ఒక్కొక్కటి తినడానికి బాగా ఏరుకుంటుంది చూడండి. ఒక్కొక్కటి
చూడండి ఎంత పడిచి పిల్లలాగా రెడీ అయింది మా అక్కనైతే. రెడీ చేశాను మా మధ్యలో, బాగుంది కదా. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం. ఆడపిల్ల ఎప్పుడైనా ఇంట్లో నిండుగా ఉండాలి. అందుకే కిందికి కూడా పోతుంది. ఇదిగో ఈ సందడి, ఇదంతా సందడి, మొత్తం సందడమ్మ సందడి, భోగి పండ్ల సందడి అన్నట్టుంది. చూడండి అందరూ హ్యాపీగా. అందరు హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, వీడియోకి హాయ్ చెప్పండి. మిల్కీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పంటే ఈ హీరోలు అంటుంది. అందులో 4 ఉన్నారు, ఏడ తలకాయలు మొత్తం అన్ని వంగేస్తున్నారు. ఈమెనైతే చూడండి పలుచుకుల్లా రెడీ అయింది. మొక్కు మొక్కు అటు ఇక్కడైతే అక్క ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళ మమ్మీకి ఇస్తుంది పప్పి. మా మమ్మీ మా డాడీ సంతోషంగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా. నాకైతే అదే పెద్ద పండుగ నిజం చెప్పాలంటే. ఇలాంటి పండుగల కన్నా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే నాకు అదే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే భోగి పండుగ చాలా అడవుడిగా సంతోషంగా చేసాము. అప్పలు స్టార్ట్ చేయాలి ఇంకా. ఓకేనా, అందరికి బాబాయ్ మా ఛానల్ చూసి బాబాయ్ మా ఆయన ఇద్దరు కలిసి మ్యాచింగ్ చేసుకున్నాం. చాలా బాగుంది కదా, మ్యాచింగ్ పట్టుకుంటాం మమ్మీ. ఓకే అండి, అందరికి బాయ్. సామి బాయ్ చెప్పా.